సో 'సత్య ఈజ్ నాట్ జెట్లీ' మూవీ ఇప్పుడే చూసొస్తున్నాను. నాకు సినిమా యావరేజ్ అనిపించింది భయ్యా. సహృదయా అంటే బేసిక్‌లీ 'రితేష్ రాణా' సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా 'మత్తు వదలరా 1 అండ్ 2' ఆయన హ్యూమర్ నాకైతే తగులుతా ఉంటది. దీంట్లో కూడా ఆ జోక్స్ నాకు బాగానే పడినాయి. ముఖ్యంగా సత్య ఉన్న ప్రతి సీక్వెన్స్, ప్రతి సిట్యుయేషన్, ప్రతి సీన్ చాలా బాగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా సత్య తోటి చాలా చేసిండు ఈ సినిమాలో. అది నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. ఫోర్త్ వాల్ బ్రేకింగ్ అంటాడు, ఏదేదో తీసుకెళ్తా ఉంటాడు. అక్కడ హీరో కాదు, హీరోనే ఏదో కొంచెం మెటీరియల్ డిఫరెంట్ వర్కౌట్ చేసినాడు అనమాట. అది నాకు మంచిగా అనిపించింది. సినిమా స్టార్ట్ అవడమే చాలా మంచి ఆస్పెక్ట్ తో స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే సత్య ఎంటర్ అవుతాడో ఇంకా ఇంట్రెస్ట్ పెంచుతుంది. అక్కడ వచ్చే సీన్స్ కూడా అరే నేను ఎవరిని ఏం జరుగుతుందని చెప్పేసి ఆ సీక్వెన్సెస్ అన్ని కూడా బాగా వర్కౌట్ అయినట్టు అనిపించింది. ఆ మిస్టరీలోకి వెళ్లే లోపే ఒక కామెడీ సీన్ అని చెప్పేసి స్టోరీ ఆపేస్తాడు. దాంతో ఏం జరుగుతుందిరా అంటే దానివల్ల ఏమీ కాదు. స్టోరీ మళ్ళీ స్టార్ట్ అయింది అనుకునే లోపే ఇంకో కామెడీ సీన్ పడతా ఉంటది. లైక్ అట్లా ఆపుతా ఉంది. దాంట్లో కొన్ని జోక్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. బట్ మెజారిటీ వర్కౌట్ కాలేదు. సరే ఏంటి మెయిన్ స్టోరీ ఏంటి దాని లోపలికి వెళ్దామని సెకండ్ హాఫ్ లోకి ఎప్పుడైతే వెళ్తాడో అప్పుడు అర్థమవుతుంది మనకి స్టోరీ ఆడేమీ లేదు, చాలా పేపర్ తిన్ లైన్ లో పెట్టుకున్నారు. దాని మీద ఈ ఫన్ ఏదైతే ఉంటుందో ఈ ఫన్ ని వీవ్ చేసి ఎంటర్టైన్మెంట్ ఇద్దామని ఫిక్స్ అయిపోయారు. టూ మెనీ జోక్స్, నాట్ మెనీ ల్యాండెడ్. క్రాష్ ల్యాండ్ అయితే కాలేదు సినిమా, కానీ నాకు ఒక యావరేజ్ ఫీల్ అయితే గ్యారంటీ వచ్చింది.